క్రాష్ డైట్ చాలా మంది చేస్తూ ఉంటారు. ఎందుకు చేయాల్సి వస్తుంది? సడన్ గా మనం బెటర్ అవ్వాలా, ఏదైనా ఫంక్షన్ ఉంటుంది, లేదంటే పెళ్లిళ్ళు ఉండొచ్చు, పార్టీస్ కి వెళ్ళాలా, క్రాష్ డైట్ చేస్తే కొద్దిగా తగ్గిపోతుంది బాడీ, సో బెటర్ లుక్ ఉంటుంది అని చెప్పి క్రాష్ డైట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏమవుతుంది ఇక్కడ అంటే, మన తిన్న ఫుడ్ మన బాడీని కాపాడుతూ ఉంటుంది. ప్రతి ఆర్గన్ కి ఫుడ్ కరెక్ట్ టైంలో పద్ధతిలో అవసరం. మనం క్రాష్ డైట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే, ఆ డైట్ తగ్గిపోతుంది. బాడీకి కావాల్సిన క్యాలరీస్ కానీ, ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ, ఫ్యాట్స్ కానీ తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు బాడీ ఎసెన్షియల్ ఆర్గన్స్ కి ఆ ఉన్న కొద్దిగా డైట్ ని డైవర్ట్ చేసేస్తూ ఉంటుంది. లైక్ బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, చివరికి మజిల్స్ కానీ. మిగతా డైట్ మరి హెయిర్ కి వెళ్లాల్సింది, హెయిర్ ని అది ఆ మూమెంట్ కి అది నాన్ ఎసెన్షియల్ గా తీసుకుంటుంది. ఆ హెయిర్ కి వెళ్లాల్సింది ఏమి ఉండదు. కాబట్టి హెయిర్ ఫాల్ అనేది అప్పుడు ఒక స్టేజ్ లోకి దెబ్బపడి క్రమేణంగా క్రాష్ డైట్ అయిపోయినా కొన్ని వారాల తర్వాత హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి క్రాష్ డైట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. క్రాష్ డైట్ చేసిన తర్వాత కొన్ని వారాలకి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో డైట్ మెయింటైన్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటూ, ఏదో ఎక్సర్సైజ్ చేసుకుంటూ, దెన్ యూ కెన్ వర్క్ ఆన్ థింగ్స్, దెన్ ఇట్ విల్ బి బెటర్.